చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. తాళం కప్ అయితే తెరుచుకుంది. సో లోపల ఏముందో చూద్దాం. 3, 2 లక్ష్మీదేవి తలుపు తట్టింది. సో మీ సొంత ఇల్లు మీ సొంతం కాబోతోంది. మీ ఇల్లు మీ దగ్గరికే మళ్ళీ రాబోతోంది. అండ్ ఆ ఇంటి కోసం పేరు లక్ష్మీదేవి నిలయం. క్లాప్స్, కమ్ ఆన్. గడపను కాదని కాస్తుందా, ఇంతేనా రాతంటూ ఇప్పటివరకు ఉంటున్న ఇంటికి అద్దె కట్టలేక ఆ వస్తున్న 150 రూపాయలతో ఇల్లు నడపడమే కష్టం. దానికి తోడు ఆ ఇంటి అద్దె కూడా కట్టుకోవాలంటే ఇంకా కష్టం. వాళ్ళ సంపాదన వాళ్ళకి అండ్ వాళ్ళు ఉండడానికి వాళ్ళ సొంత ఇల్లు ఉంటే నిజంగా వాళ్ళ కష్టాలు కొన్నైనా తీరుతాయి అనేది వాళ్ళ కోరిక. సో ఈరోజు ఆ కోరిక నెరవేరింది. మీకంటూ ఒక అవకాశం వచ్చిందమ్మా. ఈ అవకాశం దొరికినందుకు సంతోషంగా ఉంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది ఈ ప్రోగ్రాంకి ప్రదీప్ గారికి నా వందనాలండి. ఒక పూట తిని ఇంకో పూట తినకుండా పస్తులు ఉండటం చాలా బాధ అనిపించేది. మా నాన్న చనిపోవడంతో మా అన్నయ్య మాకు నాన్నలా ఉండి మాకు తోడుగా ఇంత దాకా తీసుకొచ్చాడు. మా అన్నయ్యకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన నాకు అన్నయ్యే కాదు, మా నాన్న, మా అమ్మ అన్నీ అన్నయ్యే. నా ఫ్రెండ్ అమ్మ తోడు, నాన్న తోడు, అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా. మా నాన్నకి కోరిక 2 కోరికలు. నేను మా అన్నయ్య మంచి చదువుకోవాలని, అంతే మా సొంతంగా ఇల్లు కట్టుకోవాలని. లక్ష్మీదేవి తలుపు తట్టడంతో మా ఇల్లు కట్టుకోగలుగుతున్నా. దీనికి ప్రదీప్ గారే సహాయం చేస్తున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. ఆడపిల్లని కష్టపెట్టకూడదని, తన చదువు ఎక్కడ ఇబ్బంది పడకూడదని అటు అన్న ఇటు తల్లి పనిచేస్తూ ఆ పిల్ల గురించి ఆలోచిస్తున్నారు. సో నువ్వు కూడా బాగా చదువుకో అమ్మా. మా నాన్నకి నా మీద కనుక ఒక ఆశ ఉంది. నేను ఎప్పటికైనా డాక్టర్ కావాలని మా నాన్న కోరిక. దాన్ని నెరవేరుస్తానని నేను మాటిస్తున్నాను. 3, 2, 1 go. తొందరగా
చాలా అద్భుతంగా ఆడారు. 2-3 డేస్ టైం ఇచ్చినా మీరు ఇలా ఆడుతూ ఉండేవాళ్ళు, నాకు అర్థమవుతుంది. ప్రతి బుడ దగ్గరికి వెళ్ళి టింగు టింగు అన్నారు. అండ్ సక్సెస్ఫుల్గా మీకు ఇచ్చిన టాస్క్ని ఫినిష్ చేశారు. వెల్ ప్లేడ్, సూపర్. సో మీ చేతుల మీదుగా ఇప్పుడు 20,000 రూపాయలు ఆ కుటుంబానికి అందుతాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓకే, సో ఇప్పుడు మనం అనుకున్న టాస్క్ ఫినిష్ చేశారు. 20,000 రూపీస్ కూడా వాళ్ళకి అందాయి, వాళ్ళకి కిరాణా కొట్టు కోసం. సో ఇప్పుడు సెలబ్రేషన్ టైం. మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మా, గుడ్ లక్, బాగా చదువుకోండి. అమ్మా, మీ కొడుకు బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఇంటి పట్టునే ఉండాలి. సో మనోడు కూలికి వెళ్తాడు, ఇంట్లో పనులు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు, మీకు సహాయం చేస్తూ ఉంటాడు. ఇదివరకు మీరు బయటికి వెళ్ళి వచ్చేవాళ్ళ పనికి కానీ దేనికైనా కానీ? నాకేం చేత కాదు కాలం. ఇప్పుడు 2 నెలల కింద చేసినట్టు ఇప్పుడు చేయకొచ్చిన. సో ఇంకెవరు సహాయం చేయడానికి ముందుకు వచ్చారా మరి? ఇలాంటి ఎవ్వరు 4 ఏళ్లలో చుట్టాలు కానీ తమ్ముళ్ళు అన్నయ్యలు ఎవ్వరు సాయం చేయలేరు. మా అన్న కొడుకులు 3 ఉన్నారు, ఆ పట్టణంలో చేరిండ్రు. మా ఊరోళ్ళు సాయం చేశారు సార్, మా ఇంటి పక్కల వాళ్ళు, మా ఊరోళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏ మోరీ తీయకూడదనే ఇవ్వాలన్నా నేను పోయి తీసేస్తుంటే మంచోడు ఉండే పాపం అన్నట్టు నాకు సాయం చేశారు సార్. కాకపోతే నా కొడుకు గురించే నాకు బాధ. నేను పండుకొని పైకనకపోతే వాడు చేసే పద్ధతి కాదు కానీ చేసిండు. చనిపోదామని ట్యాబ్లెట్ మింగితే కూడా నాయన నువ్వు లేకపోతే నా దిక్కు వాళ్ళు నేను ఇట ఆగం కావాలని ధైర్యం చెప్పింది సార్. ఇప్పుడు వాడే నాకు దేవుడు. పడంగానే ఎందుకు సావలేను, ఇంత బాధ నాకు, ఈ ఎవరు చేయాలి నాకు ఈ కష్టము అనుకున్నా. ఒంటేలు మూత్రము పైగా అంతా వాడు చేసాడు సార్. అన్ని చేసాడు కదా, మరి చదువుకొని పోయేటాడు. అంటే ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నించారు మీరు? చేసినా సార్. ఎందుకంటే ఇక్కడ భార్య లేదు, కూతుర్ని తీసుకొని భార్య వెళ్ళిపోయింది. ఏం చేయాలో అర్థమైతే లేదు. వీళ్ళకి ఎందుకు ఈ చిన్న పిల్లవానికి బాధ పెట్టుడు. రమేష్ అనే అతను 21 సంవత్సరాల క్రితం కరెంట్ పోల్ మీద ఎక్కి కరెంట్ షాక్కి గురై కింద పడిపోవడంతో వెన్నుపూస మొత్తం దెబ్బతింటే గత 21 సంవత్సరాలుగా మంచం మీదే ఉన్నాడు ఆయన. ఆయన అక్క తన పెళ్లి కూడా చేసుకోవడం మానేసి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. వాళ్ళు అట్లనే ఉంటే సార్ మాకు పెళ్ళిళ్ళు చేసి ఇచ్చిండ్రు, కానీ వాళ్ళు మాత్రం చేసుకోవడానికి ఒప్పుకోలేదు సార్. మా చిన్నమ్మ మొత్తం మా అక్క నా జీవితం మొత్తం నాకే అంకితం చేసింది సార్. ఆమె కొరకనే నేను బతకాలని గట్టి నిర్ణయం చేసుకుని బ్రతుకుతున్నా సార్, అంతే సార్. మా అక్కకు నేను, నాకు మా అక్క అంత ధైర్యం తప్ప వేరే బతుకు మీద ఆశయం లేదు సార్, అంతే.